ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా మామడ మండలం. ఈ మామడ మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా మామడ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 29 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 29 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు యేసుక్రీస్తు నామములో తెరవబడినట్లుగా మీరు సహాయము దయచేసి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయము 16వ మాట నుండి 20వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీకు కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు సుంకరులను, పాపులను ఆయన బోధ వినటానికి యేసు ప్రభుల దగ్గరికి వచ్చినప్పుడు అది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనిగినట్లు లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అందుకే యేసు ప్రభుల వారు అనేక ఉపమానాలు చెప్తూ ఈ తప్పిపోయిన కుమారుడు గురించి కూడా ఉపమానం చెప్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది,
వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలవాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. తన తండ్రి ఇంటిలో ఏముందంటే సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిని కాదనుకొని తన ఇష్టానుసారంగా వెళ్ళి ధనాన్నంతా పాడు చేసుకుని ఆఖరికి పందులు తినే ఆహారంతో తన కడుపును నింపుకోవాలనుకున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోండి, తండ్రి కుటుంబంలో, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంటుంది. ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఆ చిన్న కుమారుడు, నా తండ్రి ఇంట్లో ఎంతోమందికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను, భయంకరమైన ఆకలిని అనుభవిస్తూ ఉన్నాడు. జీవితంలో కరువు వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో ఏ కరువు ఉందో, సంతోషమైన కరువు, సమాధానమైన కరువు, ఆదరణ అనే కరువు, ఏ కరువు చేత మీరు పీడించబడుతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆ వాక్యం సెలవిస్తుంది 18వ మాట, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తున్నాను, ఇక మీదట నీకు కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. మొదటిగా తండ్రితో సమాధాన పడదామనుకున్నాడు. రెండవది తన పాపాన్ని ఒప్పుకోవాలనుకున్నాడు. మూడవది యోగ్యత గురండి, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాదు, నీ కూలి వారిలో ఒకనగా నన్ను పెట్టుకుందామని అడుగుదామని తండ్రి ఎద్దుకు వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికిరిపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు సనిగారు, ఈయన పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడని. ఈ చిన్న కుమారుడు తండ్రితో గొడవపడి విభేదపడి వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. కానీ తండ్రి దగ్గరికి వచ్చి సమాధాన పడక మునిపే, సమాధాన పడదాం అనుకునే లోపే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎంతటి ఘోర పాపినైనా ప్రేమిస్తాడు, ఎంత దౌర్భాగ్యులైనా ప్రేమిస్తాడు, ఎంత దిక్కుమాలిన వారినైనా ప్రేమిస్తాడు. ఎందుకనగా మనము సేవిస్తున్న దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఇంకా దేనికి దూరంగా ఉన్నామో ఆయన కనికరం మన మీద చూపిస్తూ, ఆయన మనల్ని ప్రేమిస్తూ, మనల్ని దీవిస్తూ, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక రండి, తండ్రి దగ్గరికి వద్దాం. తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. తండ్రి ఇంటిలో గిన్నె నిండి పొంగి పొరులుతుంది. మనం వారసులముగా అనుభవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, మీ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ ఘనత ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.